తన ప్రాణము కాపాడుకోలేక మంటిపాలు పొందురు. వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. వారు వచ్చి ఆయన దీని చేసుకొని పుట్టబో ప్రజలందరూ తెలియజేతులు. ఆయన వ్యక్తిని వారికి ప్రజలు దేవుని ప్రసిద్ధ చేసుకుందాం. మన మధ్య డేవిడ్ పాల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధులను సర్వశక్తి యోగికి కనికరము గల తండ్రి, మీ పొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సిల్వర్ ఛానల్లో తండ్రి 18వ రోజులో తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ప్రభావైనా వాక్యం వెలువడుతున్నటువంటి మీ యొక్క రాజులకు ప్రార్థన చేస్తున్న ప్రభా వీళ్ళందరినీ తెలియజేయండి. చెప్పబోయేటువంటి వాక్యంలో తండ్రి ప్రభావైనా మీరు ఏ ప్రభావైనా బాబు గారు మీరు ఉండి నడిపించి మీరే మహిమా ఘనత మా ఏదో మనకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి సిలువ ధ్యానాల్లో వాక్య ధ్యానం నడిపించడానికి మన మధ్యలో భాగంగా రావడం చాలా సంతోషం. ఈ యొక్క సమయంలో వారు మనకు వచ్చి దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని నడిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు ఆయన సన్నిధిలో దయచేసి సజీవులుగా ఉంచి ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని మనకు దయచేసిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే కూడి వచ్చిన క్రైస్తవ కుటుంబమైన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి అల్పుడనైన నేను దీని యొక్క ఆయన సన్నిధిలో నిలవబెట్టి కొన్ని మాటలు వినిపించడానికి నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యంలోనికి వెళదాం. ప్రియులారా, మనం ముందున్న వాక్యాన్ని మీకు అందరికీ తెలుసు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నాకు ఒక ఆత్మీయ సహవాసాన్ని దయచేసాడేమో, లేదా ఆత్మీయ టాస్క్. వాక్యం, రెండవ వాక్యం, ఈ రెండింటికి ఒక అంశం పేరు, ఇవన్నీ ఒక చక్కటి టాస్క్. చాలా హోంవర్క్ ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యి చాలా ఆ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మరొకసారి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన ముందున్న వాక్యం ఏంటంటే పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం, అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం నుండి 43 నుంచి 46. ఈ రెండిటికి ఏంటి సంబంధం అని మనం ఆలోచించుకుంటే ప్రియులారా, చక్కటి ఆలోచనలోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకుని మన అంశంలోకి వెళదాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై. ఇందులో ఒక చక్కటి మాట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. మనకి ఈరోజు ఈ రెండు వాక్యాల ద్వారా దేవుడు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే ఆదరణ. ఈ ఆదరణకే మరొక పేరు కూడా, మరొక పదం కూడా మనం జోడించుకుంటే ధైర్యపరచుట, ఆదరణ కలగ చేయుట. చదివిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో మీ పిల్లలందరూ నీ సన్నిధిలో రావడానికి వారికి ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా మీరు మాకు ముందుంచిన ఒక 2 వాక్య పదాలను, మీరు మా ముందుంచిన ఒక ఆదరణైన అంశాన్ని నాయన ధ్యానించుచుండగా
చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. చెబుతున్న నా మాటల్లో సొంత జ్ఞానం కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటి కోరగా కొన్ని మాటలను వినిపించడానికి నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఆదరణ అనే విషయాన్ని దేవుడు మన ముందుంచాడు. హెబ్రీ పత్రికలో మనం చూసుకున్నప్పుడు 5వ అధ్యాయం 7 నుంచి 10లో మనకు దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. బిగ్గరగా చదవండి ఎవరైనా ఒకరు తీసుకుంటున్నారా? హెబ్రీ పత్రిక. మహారోదనముతోను కన్నీళ్లతోను అనే అంశంగా మన ముందు దేవుడు ఉంచారు. మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను ఇప్పుడు సమర్పించి మీరు జీవాధిపతిని చంపి భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆయన అంగీకరించండి. ఆయన ఎన్ని విషయాలు మనకి ఏమవుతుందంటే తను జీవితంలో చేసి దేవుడికి అంగీకరించబడ్డాడు అంటే చాలా విషయాలు ఉన్నాయి. బహుశా ఆ లిస్ట్ ఒక్కడు కూడా ఉండదేమో. దేవుడు అంగీకరించబడాలంటే ఏం చేయాలట? దేవుడిని అంటాం. ఇప్పుడు ఈ వాక్యాన్ని జరిగిన లూకా సువార్తలో కూడా అనేక విషయాల్లో దేవుడు ఆయన దేవుని ఎడల చేసిన విషయాలను మనం ధ్యానిద్దాం. పిల్లారా, ఈ పత్రిక ఇంచుమించు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో క్రీస్తు రాయబారి అయిన పౌలు గారు రాసిన పత్రిక. అంటే పౌలు గారా అనే విషయాలు కూడా క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయి, కానీ పౌలు గారే రాశారు అనడానికి అనేక ఆధారాలు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. ఏమండి, ఒక విషయం మాత్రం స్పష్టం ఏంటంటే ఎవరు రాశారనేది కాకుండా ఈ పౌలు గారు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక ఆయన ఆత్మావేశంగా దేవుని విషయంలో రాసినట్టుగా మనకి ప్రత్యక్షపడుతుంది. ఈ పత్రిక క్రీస్తు శకం సుమారు 70 సంవత్సరాల లోపు. ఎందుకంటే పౌలు గారు రాసే ముందు ఇది ఇంచుమించు ఆఖరి పత్రికగా లేదా తర్వాత కొన్ని ఉన్నాయి, కానీ పెద్ద అధ్యాయంగా మనకు కనిపించేది సుమారు 70 లోపల రాశారండి. ఎందుకంటే పౌలు గారు AD 68 to 70 మధ్యలోనే ఆయన రోమా ప్రభుత్వం చేత తల నరకబడి ఆయన మరణించారు. అయితే ఈ 5వ అధ్యాయము నుండి 1వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే ప్రియులారా, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఒక ఒడంబడిక కనిపిస్తూ ఉంటది. ఇకపోతే 4వ వచనం నుండి 5వ అధ్యాయంలో 6వ వచనం వరకు చూసుకుంటే దేవుని పిలుపు అందిన వారికి ఆయన అనేక విషయాలు చెప్పినట్టుగా మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు మన అధ్యాయం ఏంటంటే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడు మన ముందు ఉంచిన అంశము, వాక్యము. ఈ 7వ వచనం నుంచి 10వ వచనంలో ఏముంటదంటే ఆయన మెల్కీసెదెకు వరుసలో కనిపిస్తూ వ్యవహరిస్తూ రాసినట్టుగా మనకి ముఖ్యంగా దేవుని ఎదుట తన ప్రజలకు ఆదరణ కలగజేసే విషయాలను కలగజేసినట్టుగా ఈ 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆదరణ కలగజేసే ప్రతినిధిగా చూడవచ్చు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మనం 8వ వచనం చూసుకుంటే ఆయన కుమారుడయుండియు తన పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకునను. అంటే విధేయత నుంచి సాధారణంగా ఆదరణ అనే విషయాలు మనకి సహజంగా తీసుకుంటే ఒక 2 రకాలుగా తీసుకోవచ్చు. ఈ 2 రకాలను ఎందుకంటానంటే ఈ ఆదరణ మనకి విజువల్ గా కూడా తీసుకోవచ్చు. ఇక ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. ఆదరణ సాధారణంగా మనకు తెలిసిన ఆదరణ ఏంటంటే ఆదరణ కూడికలోకి వెళ్ళినప్పుడు ఎవరినైతే ఆ మరణకాలం ముందు ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఓదార్చడం అనేదాన్ని మనం ఆదరణగా తీర్చుకుంటాం. కానీ విజువల్ గా కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆయన ఏం మాట్లాడు మీతో, కానీ ఆయన ప్రవర్తన మనకు ఆదర్శంగా కనిపిస్తుంది. మనం ఒక ఇబ్బందిలో పడినప్పుడు ఒక వ్యక్తి తన ఇబ్బందిలో ఉండి కూడా అంటే మనం చదువుకున్నదే ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడట. శ్రమలు పొందాడట. ఆ శ్రమల్లో ఆయన పడిపోలేదట, శ్రమల్లో విసుక్కోలేదట, ఆ శ్రమల వలన దేవుడిని పంచాయతీకి లాగలేదట మనకలాగా. కానీ ఆయన ఏమి నేర్చుకున్నాడట?
విధేయత నేర్చుకున్నాడంట. అలాంటి వ్యక్తి మన ఇంటి ముందు ఉన్నాడు అనుకోండి, మన సహోదరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన్ని బట్టి మన శ్రమంలో కూడా మనం ఏం నేర్చుకుంటాం? విధేయత నేర్చుకుంటాం. అట్ ది సేమ్ టైము ఆదరించబడతాం. ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క మంచితనం, ఆ వ్యక్తి యొక్క ఓర్పు, ఆ సహనం, అవన్నీ మనకి ఏం కలగజేస్తాయండి? ఆదరణ కలగజేస్తాయి. ఇక్కడ ఆదరణ అనగానే 2 రకాలుగా మీకు చెప్తున్నాను. ఒకటి, ఒక వ్యక్తిని చూసి ఆ విధేయత వలన మనం ఆదరించబడవచ్చు, లేదా ఒక వ్యక్తి వచ్చి సహవాసంగా నిన్ను ఆదరించడానికి చెయ్యొచ్చు. ఈ 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. అసలు ఆదరణ అంటే ఏంటి? ఆదరణలో ఏముండాలి? ఈ ఆదరణ అనే విషయం అండి బైబిల్లో ఇంచుమించు 40 సార్లు సుమారు రాయబడిందండి. బైబిల్లో రాయబడింది ఈ ఆదరణ అనే పదం. సో ముందు మనం తెలుసుకోవాల్సిందంటే ఏంటంటే అసలు ఆదరణ అనగా ఏంటి? నెంబర్ 1. రెండోది, ఎవరిని ఆదరించాలి? ఎవరిని ఆదరించాలి? మూడోదిగా, ఆదరించడం ఎలా ఆదరించాలి? మనం అక్కడ 2 రకాలుగా చూసుకున్నాం. ఒక మనిషి వచ్చి నేను ఆదరణ కలెక్ట్ చేస్తాడు, కానీ నువ్వు ఒక మనిషిని చూసి కూడా అతని యొక్క విధేయత చేత మనం ఆదరణ చేసుకోవచ్చు. అంటే మనకు చూడండి, కుటుంబంలో ఏం చేస్తామంటే ఏయో కొన్ని మరణ విషయాలు చెప్పి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని చెప్పి ఆ మనుషులను ఏం చేస్తామంటే ఆదరిస్తాం. కాస్త వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళు, లేదా చూసి నేర్చుకుంటే ఆ మనిషి బాగున్నాడు కదా అలానే ఉండాలనుకున్నవాడు కూడా చూసి ఆదరణ పొందుతారు. ఈ విషయంగా కూడా మనం ఉండొచ్చు. నెంబర్ 1 ఆదరణ అనగానేమి. నెంబర్ 2 ఎవరిని ఆదరించాలి. నెంబర్ 3 ఎలా ఆదరించాలి. మరో విషయం కూడా చెప్పుకుంటే ఎందుకు ఆదరించాలి. అంటే దేవుడు మన ముందు ఉంచిన ఈ విషయాల్లో ఈ 4 విషయాలకి అర్థం తెలియకపోతే ఆదరణ అనే పదానికి అర్థం ఉండదు ప్రియులారా. ఈ విషయాలు మనకు తెలియాలి. ఒక వాక్యాన్ని చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూసుకుంటే ఆ వాక్యంలో ఒక అద్భుతమైన విషయం మనకు కనిపిస్తుంది. రాయకలొద్దు కానీ తర్వాత చూసుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం చూసుకుంటే ఆదరణ అనే పదం బైబిల్ అంతట్లో ఎంత ఉందో ఇంచుమించు ఈ 1 నుంచి 7 పదాల్లో 2వ కొరింథీయుల 1వ పత్రికలో 7 మార్లు రాయబడింది ప్రియులారా. 7 మార్లు రాయబడింది. అంటే ఇప్పుడు ఆదరణ అంటే ఏంటి? ఓదార్చడం. అంతేనండి. ఆదరణ అనగా ఏం చేస్తాం? మనం ఓదార్చుతాం కదా. ఈ ఓదార్చడానికి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓదార్చడం, టు కన్సోల్డ్, ఓదార్చడం. రెండవదిగా ప్రోత్సహించడం. ఆదరణ అంటే అర్థం ఏంటంటే ఓదార్చడం, ప్రోత్సహించడం, ఇంకా చెప్పండి, ఇంకా బలపరచడం, ఇంకా ఏమిటి? రెండోది ధైర్యపరచడం. ధైర్యంగా ఉండని చెప్తాం కదా అని వెళ్ళి ధైర్యపరచడం. ఇవన్నీ ఆచరణలోకి రావాలి. ఇది లేకుండా ఆదరణ అనగానేమి అంటే మనకి ఇవి కనీసం అందులో ఉండాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఎవరిని ఆదరించాలి. చిన్న విషయం చెప్తారు. మొన్న చెప్పినట్టున్నాను, ఎవరైతే ఒక అక్కకి డెలివరీ అవుతుంది అనుకోండి, హాస్పిటల్లో జాయిన్ చేశారనుకోండి, అక్కడ పాపం ఎవరు లేక చెల్లి ఉంది. అక్క ఏం చేస్తుందంటే చాలా నొప్పులతో బాధపడుతుంది. చెల్లి వచ్చి అక్క ఓర్చుకున్నది అనుకోండి, అక్క ఎలా చూస్తుంది తెలుసు? చెల్లి అక్క అవునమ్మా, అంతేనా? ఏం తెలుసు నీకు? చెల్లికి పెళ్ళి అవ్వదు అనుకోవా, ఏం తెలుసు నీకు అని ఈమెకున్న బాధలో కోపంగా చూడదు. ఎందుకంటే తనకు తెలీదు. అదే ఆ పెయిన్స్ తో బాధపడుతున్న ఆ స్త్రీ దగ్గర ఒక 2 కాన్పులు 3 కాన్పులు కలిగిన తల్లిని తీసుకొని పెట్టామనుకోండి, ఆమె ఓదార్పు ఎలా ఉంటుంది? ఓదార్పులో తేడా ఉంటుంది. రెండవదిగా ఓదార్చినప్పుడు ఆమె ఓదార్చబడుతుంది. ఆ ఆదరణ ఎలా ఉంటుందండి? వెంటనే ఆవిడ కన్వే అవుతుంది. అదే ఆ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వచ్చి నువ్వు వచ్చుకోమ్మా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటాం. ఇంకా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరు ఆదరించాలంటే ఇదిగో ఆదరణలో అనేక శ్రమలలో ఉన్న వాళ్ళు మాత్రమే
శ్రమలో ఉన్న వాళ్ళని ఆదరించగలరు. ఏ శ్రమ తెలియనప్పుడు నువ్వేం ఆదరించగలవు? అందుకే ఆయన కుమారుడయ్యుండి చెప్పాలి, ఆయన అనేక శ్రమలు అనుభవించి ఇన్ని చేసి విధేయత పొందాడంట. ఇగో ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఇప్పుడు ఆయన ఆదరణ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం యేసుప్రభు వారి యొక్క ఆ వాక్యంలో ఉన్న విషయాన్ని చూసి మనం ఏది నేర్చుకోవాలంటే, దేవుని విషయంలో ఆత్మీయమైన ఆదరణ మనం ఆయన ద్వారా ఆదరణ పొందుతున్నాము. అయితే ధైర్యము చెడిన వారిని, రెండవది ఏంటండి ఆదరణ అంటే ఏంటి? ఎవరిని ఎలాగంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలి. మొదటి దశలోనికలు రాసిన మనకి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. ఒకసారి 14వ వచనం దగ్గరికి వెళ్తే ఒకసారి చూడండి. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా, 18వ వచనం చూడండి ఒకసారి. ఈలాగు చేయుట, ఇవన్నీ మీరు చదువుకున్న తర్వాత ఈలాగు చేయుట, ఎలాగు చేయుట అంటే ముందంతా చదువుకున్నాం కదా. ఈలాగు చేయుట దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటండి? ఆదరణ అనేది కూడా దేవుని చిత్తం అట. ఆ దేవుని చిత్తంలో మన ఆదరణ ఎలా ఉండాలంటే, ఆల్రెడీ నువ్వు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఈ ఆదరణ దేవుడి చిత్తానుసారం అయితే బలహీనులకు ఓతనీయుడి. ఏం చేస్తున్నాం అలాగే? మరి మనం మాట చెప్పేసి వచ్చేస్తున్నావా? బలహీనులకు ఏం చేయాలంటే ఆదరణ అంటే ఓతనివ్వాలట. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఆయన మనల్ని ఆదరించిన విధానం కానీ, పౌలు గారు యొక్క దేవుడు ద్వారా ఆదరించిన విధానం కానీ, పౌలు గారు తన శిష్యులను అనేక మందిని ఆదరించిన విధానం కానీ చూడాలని అనుకుంటే, అసలు ముందు మనకి ఏం తెలియాలండి? ఆదరణ అంటే ఏంటో తెలియాలి. నీ ఆదరణ ఎలా ఉండాలని తెలుసండి. మనం చెప్పుకున్నాం ఇందాకేంటి, ఒక ఆదరణ ప్రత్యక్షంగా వచ్చి నీకు ఆదరణ కలెక్ట్ చేస్తారు. మనమైతే కొంతమందిని చూసి ఆదరణ పొందుతాం. అందుకే ఒక సందర్భంలో పౌలు గారు వచ్చి అంటారు తిమోతి గారితో. ఒకసారి చూడండి, అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అంటే ప్రత్యక్షంగా ఒక వ్యక్తి చూసి మనం నేర్చుకునే ఆదరణ కూడా మనకు ఉంటుందట. అంటే యేసుప్రభు వారి దగ్గరికి మనం వెళ్తున్నాం ఆదరణ ఏంటో తెలియడానికి. ఆయన చూసి మనం ఆదరణ నేర్చుకోవాలి. ఆయన ఎలా చెప్పాడో చెప్పితే ఆదరణ కాదండి, ఒక మనిషి యొక్క జీవితాన్ని చూసి మనం ఆదరించబడాలి. తిమోతి గారికి ఏం చెప్తున్నాడు చూడండి పౌలు గారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి, ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు? ఇల్లు కట్టుకోవడం గురించా? కారు కొనుక్కోవడం గురించా? ఇంకేమైనా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడా పౌలు గారు తిమోతి గారితో ఈ భూలోక సంబంధమైన లేకపోతే భౌతిక సంబంధమైన విషయాలు మాట్లాడినట్టుగా మనకి ఎక్కడా కనిపించదు. సో ఇది ప్రత్యక్షంగా ఆయన భక్తి యొక్క ఆత్మీయ అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాడని మనం గ్రహించి ఈ వాక్యాన్ని చదువుకోవాలి. తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించినట్లుగా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో. అతను ఆత్మీయ అభివృద్ధి అట, అతని భక్తి అభివృద్ధి అంట. నిన్ను చూసిన వెంటనే నువ్వు ఎంత అభివృద్ధి అయ్యావో భక్తిలో అవతల మనిషికి తెలియాలంట. ఇది కూడా ఆదరణ ప్రత్యక్షపడాలి. క్రైస్తవుడు ప్రత్యక్షపడాలి. గత జీవితాన్ని మార్చేసుకోవాలి కంప్లీట్. ఎందుకంటే ఆయన మార్చేసుకున్నాడండి. ఆయన కూడా మనతో ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇగో తన పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆయన కూడా రక్త మాంసములు కలవాడై ఈ లోకానికి వచ్చాడండి. ఎంత మార్చుకున్నాడంటే వదకుతే పడిన గొర్రె పిల్లవోలే నిన్ను నువ్వే అర్పించుకుంటివి. భారమైన ఆ సిలువను కలువరి వరకు నీ భుజాన పెట్టుకొని మోసితివే. కాళ్ళు చేతులు మేకులు, నేలపైన రక్తదారలు, చేటు చిరక ప్రాణమిచ్చెను. నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా మా పాప దోషము.
ఆదరణ కలుగు చేయడానికి, ఆయన చూసి మనం ఆదరణ పొందడానికి ఎంతగా తగ్గించుకునే దేవుడు ఈ భూమి ఆకాశాల మధ్య రక్తం పొద్దుగా ఎలాడాడంటే, ఇదిగో మనందరికీ ఆదరణ కలగ చేయడానికి, విజువల్గా చూపించడానికి. ఆయన ఈరోజు లేకపోవచ్చు, కానీ మన కొరకు ఆయన కుడిపార్శ్వాన్ని ఎదురు చూస్తున్నాడు పిల్లరా. ఇది నమ్మాలి. మూడవదిగా ఎలా ఆదరించాలి? ఈ మాటల చేత. చూడండి, దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు, ఆ పైనంతా చదువుకుంటే ఏ మాటలు చక్కగా రాసుంటాయి. ఏ మాటల చేతంట? ఇదిగో దేవుడు మన కొరకు ఆయన రక్తము చిందించిన మాటలు, మరణము గురించిన మాటలు, ఇవన్నీ చెప్పుకుంటూ ఏం చేయాలంటండి? ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఏమండి? పై 13, 14 వచనాలు చదువుకుంటే మనకి చక్కగా ఉంటుంది పిల్లరా. అక్కడ మనం ఆలోచిస్తే ఇది నిద్రించిన వారి గురించి మాట్లాడుతున్న విషయాలు. ఈ రోజు మనకు ఆదరణ కలగాలనుకుంటే ఏం చేయాలంటే, ఇక్కడ దశలోని పత్రికలో మనకు రాసిచ్చిన 4వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకుంటే పిల్లరా, ఇక్కడ ఆయన మనం ఆదరించే విషయాన్ని మనం చూసినప్పుడు, ఆయన కుమారుడయ్యుండయు ఆయన పొందిన శ్రమలను బట్టి మనకి ఏం కలగాలంటండి? విధేయత పొందాడట. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని మనం చూసినప్పుడు మనకి ఏం కావాలండి? మన శ్రమలన్నిటి యందు ఆయన్ని చూసి ఆదరణ పొందాలి. సో ఇది మాట్లాడుకుంటూ మనం 22వ వచనంలోకి వెళ్తే, 2వ వాక్య ధ్యానాంశంగా లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం, 42 కూడా చదువుదామా? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. చాలమ్మా. అంటే మరణాన్ని సక్రమంగా జరగాలనే విషయాన్ని, సక్రమంగా జరగాలనేది ఆయనకి కావాల్సింది. అంటే ఆయనకి సిలువ వేయకూడదనే దాన్ని తీసేయమంటున్నాడా గిన్నెంటదా? కాదండి. ఏమంటున్నాడు తెలిసిన ఆయన? నా సిలువ మరణానికి సంబంధించిన కాంటెక్స్ట్ అంతా సక్రమంగా జరగాలి తండ్రి అని ప్రార్థన చేసుకుంటాడండి ఆయన. ఎందుకంటే యెరూషలేము వీధుల్లోంచి రక్తము కారుతూ సిలువ భుజాన్ని వేసుకుని వెళుతున్నప్పుడు యెరూషలేము స్త్రీలందరూ వచ్చి ఏడుస్తున్నారండి. ఏమన్నాడండి వాళ్ళని? అమ్మలారా, నా గురించి ఏడవకండి, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు పిల్లల కోసం ఏడాలి? రాబో రోజుల్లో అతి భయంకరమైన పరిస్థితి సంభవిస్తుంది. ఆ పిల్లలు అందులోకి వెళ్ళిపోకుండా మీ పిల్లల గురించి ఏడండి. ఇట్స్ మై డ్యూటీ, తండ్రి నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను అంటే ఆయన తీసేయమన్నది ఏంటి? సిలువ నా దగ్గర నుంచి గిన్నె తీసేయమన్నాడా? కాదండి. సిలువ మరణం సంబంధించిన సమస్తము సక్రమంగా జరగాలి. ఎందుకంటే ఏది పాయింట్ సక్రమంగా జరగకపోయినా, ఒక విధంగా చెప్పుకోవాలంటే యేసుప్రభు వారు కూడా మళ్ళీ పరలోకం వెళ్ళలేరు పిల్లారా. ఏది జరగాలో ఆయన ఏర్పాటు చేసిన దినం అలా జరగాల్సిందే. అందుకే ఆయన తన పొందిన శ్రమల చేత విధేయత పొంది తన శిష్యులకు భౌతికంగా ఆత్మీయంగాను ఆయన ఆదరణ కలగజేశాడు ఎన్నో విషయాల్లో. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూసినట్లయితే లాజరు గారి కుటుంబాన్ని ఆయన ఓదార్చినట్టుగా కనిపిస్తుంది. మార్త మరియల్ని వాళ్ళని ఆయన ఓదార్చినట్టుగా కనిపిస్తుంది పిల్లరా. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 26 నుంచి మనం చూసుకుంటే 16వ వచనంలో, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త పంపించను. ఆయనకున్న బిరుదే ఏంటి? ఆదరణకర్త. అలాంటి ఆదరణకర్తను చూసుకుని మనం బైబిల్లో ఉన్న అనేక విషయాలను మనల్ని ఆదరించడం భౌతికంగా మనం చాలా మందిని ఆదరిస్తాం. ఇప్పుడు మనకు ఆదరణ ఏం కావాలంటే ఇదిగో ఆయన బ్రతుకు జీవితాన్నంతా మనం చూడాలి పిల్లరా. యేసుప్రభులో మనం బ్రతకలేం కదండి అంటే నో. అందుకనే ఆయన మానవుడిగా వచ్చాడు, కిందకి మానవుడిగా వచ్చాడు. నీకున్న అన్నీ ఆయనకున్నాయి, కానీ ఆయన బ్రతికి చూపించాడు. కానీ ఆ బ్రతుకుని ఆయన ఆధారణగా తీసుకుని మనం ఏంటంటే అలాంటి బ్రతుకు బ్రతకడానికి మనం ముందుకు పోవాలి పిల్లరా. పౌలు గారిని చూసుకుంటే 2వ కొరింథీ 1వ అధ్యాయం 8వ వచనం. ఏమండి, ఇలా చదువుకుంటూ వస్తే పైకి ఈ పౌలు గారికి సంబంధించిన ఆయన బాధలు కానీ ఆయన కష్టాలు కానీ ఇవన్నీ మనం చూసినట్లయితే ఒక 2 A4 షీట్లు ఉంటాయండి. 10 మెసేజ్ చెప్పుకున్నా చాలదండి. బెత్తాలతో పుట్టించారట, చంపేశారట, కొట్టారట, ఎక్కడ పడేశారట, ఇంక ఇవన్నీ ఆయన కష్టాలన్నీ చూసుకుంటే ఏముంటాయంటే చాలా ఎక్కువ ఉంటాయి.
కానీ 8వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటాం. ఏంటంటే ఇక్కడ ఈయనకి అన్ని ఎన్నో జరిగాయంటండి. కానీ వీటన్నిటిలో దేవుడట ఆయన ఆదరించాడటండి. ఇప్పుడు మనకి ఏం తెలియాలంటే ఆదరణ అనగా ఇదిగో ఆదరణ కూడికలో మనం వెళ్ళి ఆదరణ కలగజేసే కూడిక అనేది ఒక పక్కన పెడితే, ఇప్పుడు ఈ రోజు దేవుడు మనతో వాక్యం ఉండించిన ఆదరణ ఏంటో తెలుసండి. ఇదిగో ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల చేత విధేయత పొందాడట. అదే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో, చదవండి గట్టిగా. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారు మాగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఏమండి, ఈ పైన పౌలు గారి కష్టాలన్నీ వదిలేసుకున్నాడండి. ఇంకా చదవండి కిందకి. ఏంటి ఇన్ని మాట్లాడుకుంటూ వస్తూ 28వ వచనం దగ్గరికి వచ్చినట్టుగా ఈ బాధలన్నీ వదిలేశాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇది కాక అంటే అప్పుడు లిస్ట్ అయిపోయింది. రెండు A4 షీట్లు అయిపోయాయి బాధలన్నీ. ఒకవేళ నాకు తెలిసి నేను అనుకుంటాను ఆ 2 A4 షీట్లు చూస్తే కొన్ని వందల బాధలు ఉంటాయి అందులో, ఆ కష్టాలు. కానీ మన ఒక్కడు కూడా అందులో ఉండదండి. మనం పడే శ్రమలు కానీ క్రీస్తు గురించి, మనం పడే కష్టాలు కానీ క్రీస్తు గురించి, మీ ఇంట్లో బాధల గురించి నేను మాట్లాడలేదు, క్రీస్తు గురించి మనం పడిన శ్రమలు ఆయన లిస్టులో ఒక్కటి కూడా ఉండదేమో. కానీ పౌలు గారు ఇన్ని కష్టాలు మాట్లాడేసి ఆఖరిని అవన్నీ పక్కన పెట్టండి. నా బాధ ఏంటంటే, ఇప్పుడు నాకున్న భారం ఏంటంటే అని 28లో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇవి కాక సంఘములను గూర్చిన, మనకు అలాగే ఉంటుందండి. అసలు ఆ పదం ఏమైనా వర్తిస్తుంది మనకి? సంఘభారం కలిగి ఏమైనా ఉన్నామా? సంఘభారం అంటే ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి నా తండ్రి చేత ఆశీర్వదింపబడినలారా ఇదిగో నా యొద్దకు రండి అన్నాడు. ఎందుకు ప్రభువా? నేను నీ దగ్గరికి దిగంబరినై వచ్చాను, నాకు వస్త్రం ఇచ్చావే నువ్వు. ఎప్పుడు ప్రభువా? ఇచ్చావులే రా. ఎందుకంటే ఏ తలాంత్ అయితే నీకు ఇచ్చాడో ఆ తలాంతుని నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎలక్ట్రీషియన్వా? పెయింట్ వేస్తావా? లేకపోతే నువ్వు ఒక 10 మందికి ఏమైనా పెట్టగలవా? ఇగో సంఘానికి ఏమైనా చేయగలవా? ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి సంఘంలో, అతను ఒక విశ్వాసం అనుకోండి, వచ్చాడు ఎదురుకుండా పెయింట్ పోయింది, పాస్టర్ గారికి చెప్పక్కర్లా, వెంటనే వెళ్ళి ఆ పెయింట్ నువ్వు వెయ్యాలి. సంఘభారం కలిగి ఉండాలి. ఇక్కడికి రావడం పాస్టర్ గారి గురించో, పక్కింటోడి గురించో, మన పక్కోడి గురించో, ఎవరికో కనబడదామనో, ఎవరికో కనిపిద్దామనో కాదు ప్రియులారా. సంఘభారం ఉందట. ఇన్ని దెబ్బలు తిన్నాడట, దేవుడు ఆదరించాడట. ఈయనకున్న బాధ ఏంటంటే 28లో మాట్లాడుతున్నది ఇవన్నీ కాదు, కానీ నాకు సంఘం భారం కలిగి ఉంది. అన్ని మర్చిపోయి సంఘభారం కలిగి ఉంది అంటున్నాడు. ఇదిగో నీకేమైనా తలాంతి ఇచ్చాడా? ఆ తలాంతిని నువ్వెవ్వరితో చెప్పక్కర్లా, అవకాశం ఉంటే వాడేసుకో. నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండి. మా చర్చిలో ఒక ఆమె ఒకరోజు 12 సంవత్సరాల క్రితం ఏ ఊరి నుంచి వచ్చిందో తెలియదు. పాపం వాడి సాక్ష్యాలు చెప్తుంటే వచ్చి, అయ్యా నాకు షుగర్ వచ్చింది, అదేంటో ఏంటో తెలియదు, చాలా భారంగా ఉన్నాను, 250 రూపాయలు అవుతుంది నేను చేయించుకోవడానికి, కొడుకులు ఇవ్వట్లేదు, చాలా బాధగా ఉన్నాను నేను అనగానే, సంఘంలో ఉన్న నేను ఒక టెక్నీషియన్గా ఒక ఆలోచన వచ్చింది. ప్రేయర్ చేస్తున్నా రాత్రి ఎందుకో బుర్రలో ఆవిడే ఉండిపోయింది. నా రెగ్యులర్గా చేసుకునే ప్రార్థనలో చేసుకున్నప్పుడు నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. నేను టెక్నీషియన్ కదా, అలాంటి వాళ్ళకి చర్చలో చేస్తే బాగుంటుంది కదా అనుకుని పాస్ గారితో మాట్లాడి 2011లో ఒక పరిచర్య స్టార్ట్ చేశాను. ఏంటి ఆ పరిచర్య అంటే, ఉదయం 6 గంటలకల్లా వెళ్ళిపోతాను. ప్రతి ఫస్ట్ శనివారం ఒక క్యాంప్ ఉంటుంది. ఏమిటయ్యా క్యాంప్ అంటే బ్లడ్ క్యాంప్. ఆ బ్లడ్ క్యాంప్లో ఉన్నది ఏంటంటే సువార్త. నేనంటే చాలా మందికి తెలుసు, నా చేత చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా 2011 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా కోవిడ్లో కూడా ఇంచుమించు ఆపకుండా ఇప్పటి వరకు కూడా నాకు ఇచ్చిన తలాంతిని నేను చర్చిలో ఇన్స్టాల్ చేశాను. అంటే ఉదయం 7 గంటలకల్లా వచ్చేస్తారండి. షుగరు, బీపీ, బ్రేక్ఫాస్ట్ నేనే ఇస్తాను. ప్రతి నెల ఫస్ట్ సాటర్డే అనేక మంది చర్చిల నుంచి వస్తారు, అనేక మంది అన్యులు వస్తారు. ఇక్కడ నా పర్పస్ ఏంటంటే
షుగర్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గంటన్నర టైం ఉంటుంది. ఈ గంటన్నర టైంలో వాక్యం చెప్తారు. అది నా సువార్త. సో నీ తలాంతుని ఏం చేయాలంటే ఖచ్చితంగా సంఘంలో వాడుకోవాలి. ఏంటయ్యా నీ సంఘవారం అంటే, నువ్వు ఎలక్ట్రీషియన్వా, చూపులేట్ పోతే ఎవరితో చెప్పుకో. ఆ పాస్టర్ గారు కూడా తెలియకుండా మార్చే, నీకు మార్కులు ఎక్కువ పడతాయి. ఏ ఒక్కరికి తెలియకుండా నువ్వు చేయగలిగితే మార్కులు ఎక్కువ పడతాయి. ఆయనకి మాత్రమే తెలియాలి. అందుకే అంటాడు, నువ్వు ఇచ్చేవా, నేను మంచినీళ్ళకి వచ్చాను వేళ దాహం వేసి, ఇగో నేను వచ్చాను నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు అంటున్నాడు. ఇగో నేను వచ్చాను నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చావు, నాకు వస్త్రం ఇచ్చావు అంటున్నాడు. అంటే ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఆయనకి తెలుసు. నీ దగ్గరికి ఎవరైనా వస్తే సంఘానికి మించిన సంఘంలో మనం ఎలా కలిసి ఉండాలని నీ తలాంతుని సంఘానికి వాడుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు. నాకు అవన్నీ ఎక్కడ నన్ను కొట్టారు తిట్టారు అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం కలిగి ఉన్నది తెలిసిన, ఇవన్నీ నాకు కాదు, సంఘభారం కలిగి ఉన్నాను అంటున్నాడండి. ఇక్కడ ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మును అనేక శ్రమల్లో ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మనం ఎవరికన్నా ఆదరించాలంటే, ఆదరణ కలిగేయాలంటే ఆల్రెడీ నీకేమై ఉండాలి, ఆ శ్రమ తెలియ ఉండాలి. చెల్లి వచ్చేసి పర్లేదు వచ్చుకోకంటే ఎలా అక్కపోపడుతుందో, అలాగే నీకు ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళి ఆదరణ కలెక్ట్ చేయడానికి కుదరదు. ఎందుకట మనకి కష్టాలు పెట్టేది, ఎందుకంట మన గృహంలో మరణాలు కలిగేది, ఎందుకట మనమట ఎక్స్పీరియన్స్ రావాలట. మనకి చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ రావాలట. అదే మాట్లాడుతున్నాడు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు ఇదిగో మమ్మల్ని శక్తి గలవారుగా చేశాడు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి తెలిసిన, ఇన్ని బాధలు ఎందుకు అనిపించాను తెలిసిన, ఇదిగో ఎంతో మందిని చూసి క్రీస్తు నాకు ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు బాధల కంటే నా బాధలు గొప్పేం కాదు. నేను ఆయన్ని చూసి నేర్చుకున్నది ఏంటి తెలిసిన, క్రీస్తు బాధల కంటే నా బాధ గొప్ప కాదు. ఇక ఆయన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఆయన చూసి నేను ఆదరణ పొందాను, ఆయన్నే నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను. అందుకే దేవుడు ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు దేవుడు మమ్మల్ని ఇక అన్ని శ్రమల్లోనే ఆదరించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నీకేం కావాలి? శ్రమలలో ఆదరించబడాలి అనుకుంటే నువ్వు కూడా ఇదిగో ఆ క్రీస్తుని చూసి మధ్యలో ఎవరిని చూడొద్దండి. అంటే క్రీస్తుని చూడడం కష్టం కదా అనుకుంటారా? కాదండి, ప్రయత్నిద్దాం. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు ఇదిగో మమ్మల్ని శక్తి గలవారన్నట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ ఆదరించుచున్నాడట. వదిలేస్తాడండి? మనం కష్టపెట్టి వదిలేస్తాడా? క్రీస్తు గురించి కష్టపెట్టి వదిలేస్తాడా? పౌలు గారిని వదిలేస్తాడా? నీ గురించి నువ్వేదో స్వయప్రార్థన చేసుకుని నువ్వు నష్టపోతే దేవుడికి సంబంధం లేదు. కానీ క్రీస్తు గురించి నువ్వు శ్రమ పడితే, క్రీస్తు గురించి నువ్వు శ్రమ పడితే ఎన్ని శ్రమలున్నా నేను ఆదరిస్తాడట. ఆ ఆదరణ ఎందుకట? ఇదిగో పక్కన ఉన్న వాళ్ళని నేను ఆదరించడానికి నిన్ను ఆదరణలో ఉత్తీర్ణ చేస్తాడటండి. ఈ ఆదరణ అనే విషయం గురించి ఎన్నో మాటలు మాట్లాడవచ్చు, కానీ అసలు ఆదరణ అంటే ఏంటి, ఎవరిని ఎవరు ఆదరించాలి, ఎందుకు ఆదరించాలి అనే విషయాలు తెలియకుండా ఈ ఆదరణ అనే పదానికి అర్థమే ఉండదు. కనుక దేవుడు ఈరోజు కొన్ని మాటలు మనతో మాట్లాడారని నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ కృపను బట్టి నాయన మా కొరకు మీరు ఆదరించబడి, మా కొరకు శిలువ మరణాన్ని, ఏ నిమిషాన్ని ఏ సెకండ్లో ఏం జరుగుతుందో సమస్తాన్ని తెలిసి నువ్వు సిలువెక్కిన దేవుడు నాయన. మీ రక్తము ద్వారా, మీ శ్రమల ద్వారా నాయన మేము ఇప్పటికీ ఆదరించబడుతున్నాం. నీ మరణాన్ని చూసినప్పుడు, నీ సిలువ యాగాన్ని చూసినప్పుడు నాయన, నువ్వు పొందిన శ్రమలు చూసినప్పుడు అన్ని శ్రమలలో దేవుడు నిన్ను ఆదరించాడు. దేవుడు నిన్ను కృప చూసి నాయన దాని ఉండే లోకానికి తీసుకెళ్ళాడు. అలాగే మేము కూడా ఇగో నిన్ను చూసి ఆదరించబడే స్థితిలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి. పౌలు గారిని చూపించారు. ఎట్టి ఆదరణతో ఆదరించబడుతున్నాడో మేము శక్తి గలవారన్నట్లు మా శ్రమల అంతటిలోనూ మేము ఆదరించబడుతున్నాం. అలాగే మేము కూడా అనేక మందికి శక్తి గలవారిగా ఉండటానికి, ఆదరించబడడానికి, ఆదరణ కలగజేయడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు. మరి ఈ యొక్క శిలువ ధ్యానాల్లో నేటి దినం మరి ఆదరణ అనే అంశం మీద చక్కటి వాక్య జ్ఞానం నడిపించినటువంటి బాబు గారికి సంఘపక్షాన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దయచేసి అందరూ నిలుపుకున్నట్లయితే మనం ముగింపు ప్రార్థనలోకి వెళ్దాం. విన్నటువంటి వాక్యం ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఆదరణ, ఆదరణ,
ఆదరణ కోసం మనకి చాలా అంశాలు దేవుడు మనకి రిలీజ్ చేశాడు. ప్రియ దేవుని సంగతి చాలా సంగతులు మనం విని ఉన్నాం. చాలా సంగతులు ఆదరింపబడాలి, మరొకరిని ఆదరించాలి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శిలువ ధ్యానాలు మమ్మల్ని చిగురింప చేసే రీతిగా, వీటిని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా మా ప్రభా వీటిని మాకు అనుగ్రహించండి. మేము అమాయించుకోవడం మీరు మాకు నేర్పించండి. అయినా మీ యొక్క మా ప్రభా దాసులు బ్రదర్ బాబు గారు మీరు నిలబెట్టుకొని చక్కటి వాక్య ధ్యానం నడిపించారు. వారి పరిచర్యను, ఆయన సేవను, కుటుంబాన్ని, బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రయాసపడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎంతమంది ఉపవాసం ఉంటూ ఉన్నారో వారందరికీ మీ యొక్క ఆదరణ దయచేయండి. దేవానికి స్తోత్రాలు. ఈ దినం ముగింపులో మేము ఉన్నాం. మీ సన్నిధిని మాత్రం ఉంచండి. అయినా నీకు స్తోత్రాలు. అయినా నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ పేరు పెట్టుకుని దీవించుకున్నాం. ఏసునామమున వేడుకొంచున్నాను తండ్రి.